ప్రజా ఆరోగ్యమే ప్రథమ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శుక్రవారం తణుకు పట్టణంలో ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకురాలు ముళ్లపూడి రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను కానుకగా అందించిన భారతదేశంలో యోగాపై అందరికీ అవగాహన అవసరమని, యోగా ప్రతినిత్యం అందరూ చేయాలని కోరారు. ఆరోగ్యకరమైన సంతోషమైనటువంటి శుభోదయం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భరతమాత కుటుంబ సభ్యులందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మనకి ఇంత ముందరే చెప్పారు, మనకు ఆరోగ్యం అనేది ఎంత సంపద, అన్నిటికన్నా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాం. అటువంటి సంపదని ఎవరో ఎక్కడో కష్టపడక్కర్లేదు, ఆనందంగా రోజు పొద్దున్నే గంటలో సంపద సంపాదించుకోవచ్చు. ప్రతిరోజు ఎవ్రీడే ఎర్నింగ్ అన్నమాట. అలాంటి దీన్ని మనకు ఒక భారతదేశం యొక్క ఒక మంచి విద్యని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయటమే కాకుండా ఇవాళ మనము ఒక అన్నదాత ఎలా అంటామో ఇవాళ ప్రపంచానికి ఆరోగ్యదాతగా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అటువంటి గుర్తింపు తీసుకురావటమే కాదు, నేను కూడా గతంలో చూశాను, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే ప్రతి హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో ఇది ఒక వింగ్ లాగా పెట్టారు. ఎందుకంటే మనకి ఏదైతే అలోపతి మందులు ఎంత బాగా పనిచేస్తాయో దానికి మించి ఇది మానసికంగా కూడా ఒక స్థైర్యం, ధైర్యం, మనకి ఒక రోగ నిర్మూలనకి ఇది సర్వరోగ నివారణ అనుకున్నాం. అలాంటి దీన్ని ఒక వింగ్ తయారు చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా ఒక మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఇది ఒక మెడిసిన్ లాగా వెళ్తున్నటువంటి సందర్భంలో మనందరం కూడా ఇక్కడ మన బాడీకి ఎట్లయితే భోజనము ఎంత 3 పూట్ల మనం చేస్తామో అలాగే ఇది రోజు డైలీ మెడిసిన్. మనకి ఇంకొకటి, మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో 80% ప్రివెంటబుల్ డిసీజెస్. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే, డాక్టర్ దగ్గరకో ఖర్చో ఏమీ అక్కర్లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన ఇంట్లో.